ఈరోజు ఈ వీడియోలో మంచిగా నోరూరించే స్పైసీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 3 టమాటో, అలాగే నేను మటన్ ముందు రోజే నైట్ బాగా కడుక్కొని దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అది మీకు ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పెట్టుకొని ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆ ఆయిల్ మీకు ఫ్లాట్గా ఉంటే కనిపించదని నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఆ కుక్కర్లో వేసేసుకొని బాగా కలుపుకోండి. మీకు తెలిసిన విషయమే, ఉల్లిపాయ ఎప్పుడు ఫ్రై అవ్వాలి, మగ్గించకండి. ఆ తర్వాత మనం తీసుకున్న 3 టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆ టమాటోస్ని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలో వేయండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు. సో నేను పూర్తిగా మూత పెట్టకుండా జస్ట్ అలా పైన లిడ్ అలా ఓపెన్గానే పెట్టి మగ్గించుకున్నాను. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉంటే చాలు, మ్యాక్సిమం 1 మినిట్ అయినా అనుకోండి. సో ఒక 1 మినిట్ తర్వాత మీరు పక్కన ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు కదా మటన్ని, అందులో వేసేయచ్చు. యాక్చువల్లీ నేను మటన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసాను కాబట్టి ఇప్పుడు వేసుకోవసరం లేదు. ఆ మటన్ చూడండి, అలా వేడికే అది మటన్ పీసెస్ విడివిడిగా అయిపోయినాయి. దాని తర్వాత అందులో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్ పూర్తిగా మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చాను. తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా మటన్ ఉడుకుతూనే ఉంది. ఇప్పుడు అసలు మటన్ ఉడికిందా లేదా ఒక్కసారి చూడాలి. దాన్ని బట్టే మనం ఎంతసేపు ఉంచుకోవాలన్నది తెలుస్తుంది. చూసారా ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సో ఇంకా మటనే కానీ చికెన్ లాగే ఉంటుంది, తినడానికి చాలా మెత్తగా, సూపర్గా. ఇంకా ఎంజాయ్ చేయడమే.